శ్రావణ శుక్రవారం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం అయ్యే వరకు ఇళ్లలో పూజలు నిర్వహించుకుంటూ ఒక్కసారిగా స్త్రీలు అమ్మవారి ఆలయంలో తమ తమ కోరికలు తీర్చాలని పూజలు నిర్వహించారు. భక్తులు మాట్లాడుతూ ఇంటిలపాది నిత్యం సుఖ సంతోషాలతో ఉండేలా తల్లి దీవెనలు కోరామని అన్నారు. ఎల్లవేళ మా ప్రాంత వేలవేలుపు మా కుటుంబాల కులదైవం మోదకొండ అమ్మవారు ఎప్పుడూ తమకు అండదండలతోనే ఉన్నారని నమ్మకంతో నిత్యం పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటామని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఇంట మహిళల్లో ఆనంద ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అంటే శ్రావణ శుక్రవారం రోజున ఉదయం వాళ్ళ ఉన్నటువంటి కోరికలు ఇళ్లలోనే వాళ్ళ ఉన్నటువంటి గర్భగుడిలో ఇళ్లలో గుడి ఇంట్లో ప్రత్యేక పూజ గది ఉంటుందో ఆ గదిలో వెళ్ళిపోయి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద కలుసుకోవడం వాళ్ళ కోరికలు నెరవేర్చమని కోరడం జరుగుతూ ఉంది. అనంతరం సాయంత్రం వేళ వచ్చేసరికి ఒక్కసారిగా ఈరోజు పాడేరు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని వందల మంది మహిళలు ఈ యొక్క అమ్మవారి శ్రీ మోదకొండమ్మ అమ్మవారి గర్భగుడిలోకి రావడం జరుగుతూ ఉంది. ఈ భక్తులు మనం చూస్తే కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. అదే ఈ రోజు శ్రావణ శుక్రవారం అవడంతో ఈ శ్రావణ శుక్రవారం ఉన్నటువంటి మరిన్ని వివరాలు ఉన్నటువంటి భక్తుల్లో కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఏదైనప్పటికీ కూడా శ్రావణ శుక్రవారం అనేసరికి మహిళలకి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం. అదే ఇంట్లో ఉదయం తెల్లవారుల 4 గంటల సమయంలో లేచినటువంటి మహిళలు ఇళ్లలోనే పూజలు చేసుకుంటూ కోరికలు తీర్చమని చెప్పేసి సాయంత్రం స్థానికంగా పాడేరు పట్టణ మోదకొండమ్మ అమ్మవారి గర్భగుడిలోకి వచ్చి వారి వారి కోరికలు కోరే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఏదేమైనా కూడా శ్రావణ శుక్రవారం మహిళలకే ప్రాధాన్యత ఉంటుంది. ఈ శ్రావణ శుక్రవారం ఈ రోజు ఈ శుభ పరిమాణంలో ఇక్కడ మన భక్తుల్ని మనం చూడొచ్చు. ఈ గుడంతా కూడా ఒక్కసారిగా ఉదయం రానటువంటి భక్తులు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిష్ఠతో ఆచరించినటువంటి పూజలు ఇంట్లో చేసుకొని ఈ రోజు ఈ సమయంలో సాయంత్రం 3 గంటల తర్వాత గర్భగుడి అంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి భక్తులతో.